యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం 13వ వచనం. మరునాడు అతడు నడిచి వెళ్చుండగా హెబ్రీయులైనటువంటి మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యములో ఉన్న లోతు సత్యము మేము గ్రహించి అద్భుతమైన ఆశీర్వాదాలు స్వతంత్రించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, గమనించాలి, ఇక్కడ మనం చూసినట్లయితే మరునాడు అంటే ముందు రోజు ఏం జరిగింది? ముందు రోజు హెబ్రీయుడు ఐగుప్తుడి కొట్టుకుంటుండే చూసినట్టు మోసే ఐగుప్తుడిని చంపేసుకులో పాతిపెట్టిన సందర్భం మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ కొట్టుకుంటున్నారు. మోసే అనుకున్నాడు తాను హెబ్రీని రక్షించాడు అనుకున్నాడు. కానీ మరుసటి రోజు వెళ్ళి చూస్తే ఈసారి ఒక హెబ్రీడ్ ఇంకొక హెబ్రీన్తో తగులాడటం చేశాడు. గమనించాలి ప్రియులారా, మోసే దేవుని చిత్తాన్ని తనకు నచ్చినట్లు చేయడానికి ప్రయత్నించాడు. కాబట్టే ఆ హెబ్రీడు దానిని స్వతంత్రించుకోలేకుండా పోయాడు. అంతకుముందేమో ఐగుప్తునితో గొడవ పడ్డాడు. ఇప్పుడేమో హెబ్రీన్తోనే గొడవ పడడం జరుగుతూ ఉంది. గమనించాలి, దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించినప్పుడు నీ జీవితంలో శత్రువుతోటి పోరాడుతుంటావు, ఇంట్లో వాళ్ళతోటి పోరాడుతుంటుంటావు. ఇంకా నీ జీవితం ఎప్పుడు పోరాటంలోనే ముందుకెళ్తూ ఉంటుంటుంది. ఇక్కడ మోసే గారు హెబ్రీయుడికి సహాయం చేయాలని చెప్పి సహాయం చేశాడు. కానీ శత్రువు నుంచి రక్షించాడు. శత్రువుతో మానేసి ఇప్పుడు స్నేహితులతో పోరాడుతూ ఉన్నాడు. దేవుని చిత్తాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. అంతకుముందు ఐగుప్తునితో గొడవ జరిగితే ఇప్పుడు హెబ్రీన్తోనే గొడవ జరుగుతుంది. బహుశా మోసేకు అది చూసి అర్థమై ఉండొచ్చు, దేవుని పనిని దేవుడు చెప్పినట్లుగా కాకుండా చేసినట్లయితే మరి దాని ఫలితం ఎలా ఉంటుందో అని చెప్పేసి మోసే గారికి అర్థమైపోయింది. అంతేకాకుండా దేవుని పనిని ఒక మనిషి ద్వారా ఆయనే చేస్తాడు, కానీ ఏ వ్యక్తి స్వతహాగా దేవుని యొక్క అదృశ్య హస్తం సహాయం లేకుండా చేయలేడని దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయనే నెరవేరుస్తాడు. అయితే అవి తన చిత్తానుసారమైన వ్యక్తుల ద్వారా జరిగిస్తాడు. ఇంట్లో ఉన్నటువంటి సాలిపురుగులు పెట్టేటువంటి బూజును ఎన్నిసార్లు శుభ్రపరిచినా మరలా కొంతకాలానికి ఆ బూజు వస్తూనే ఉంటుంది కదా. కారణం, ఆ బూజును సృష్టించేటువంటి యొక్క సాలిడ్ని తొలగించకుండా ఎన్నిసార్లు దాన్ని శుభ్రపరిచినా కానీ ప్రయోజనం ఏముండదు. బూజులు పెడుతున్న సాలిడ్ను మనం తొలగించాలి కానీ బూజులను కాదు. మనుషులు చేయాలనుకుని చేసేటువంటి పనులు తాత్కాలికమైనటువంటి బూజు లాంటివి. ఆ తాత్కాలికమైన బూజును దులపడం లాంటిది అనమాట. అయితే దేవుడు చేసే పని ఆ బూజు మరలా ఏర్పడకుండా ఆ సాలిడ్నే తొలగిస్తాడు. ఇజ్రాయేలులను పాపంతో నిండి ఉన్నటువంటి ఆ ఐగుప్తీయుల దేశం నుంచి వెలుపలకు నడిపించి ఒక శ్రేష్టమైన ప్రదేశాన్ని వారి కొరకు ఏర్పాటు చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కానీ వారిని ఐగుప్తులోనే ఉంచి రక్షించాలనేటువంటిది కాదు. అక్కడే ఉంచి వాళ్ళని బలపరచాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. వింటున్నారా ప్రియులారా? దేవుడు ఈరోజు నిన్ను అప్పుల భారం నుంచి విడిపిస్తాడు అంటే దాని అర్థం వేరొక చోట అప్పు ఇప్పించి ఈ పాత అప్పులు తీరుస్తాడని కాదు. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇదే. దేవుడు నిన్ను అప్పుల భారం నుంచి విడిపిస్తాడు అంటే అర్థం ఏంటంటే వేరొక చోట నీకు అప్పు ఇప్పించి ఈ అప్పు అంతా కూడా, ఈ పాత అప్పు అంతా తీర్చేసే కొత్త అప్పు తీర్చుకో అని కాదు. నీకు ఆ భారం అంతటి నుండి కూడా పరిపూర్ణంగా విడుదల కలిగించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు నిన్ను అప్పుల నుంచి విడిపించడానికి ఇంకొక చోట అప్పు ఇప్పించి ఎలాగ విడిపించినట్లు అవుతుంది? అప్పు చేయడానికి మరి ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయటం సమస్యకు పరిష్కారం కాదు. గమనించాలి ప్రియులారా. ఆయన నిన్ను బాగు చేస్తానంటే ఏదో ఒక చోటులోనే కాదు, నీకు తెలియని నీ శరీరం అంతటిలో ఉన్న ప్రతి
అవసరాన్ని శుద్ధీకరించి స్వస్థపరుస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదించేది సంపూర్తిగా వర్ధిల్లడానికి. దేవుడు చేస్తానని చెప్పిన పని ఆయన చేస్తేనే అది సంపూర్ణంగా ఉంటుంది. కానీ నువ్వు కలుగజేసుకున్నప్పుడు కాదు ప్రియులారా. ఒకవేళ నువ్వు కలుగజేసుకోవడం వల్ల అది నీకు కొంత మేలుకరంగా ప్రస్తుతానికి కనిపించినప్పటికీ అది పూర్తిగా కాదు. కాబట్టి దేవుని కార్యాలని ఆయన్నే చేయనివ్వాలి. అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చబడతాయి. ఈరోజు చాలామంది జీవితాల్లో వెలిగింపు వచ్చిందని నేను నమ్ముతూ ఉన్నాను. మనకున్న బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు మనకున్న అప్పు నుంచి విడిపించడానికి వేరొక చోట అప్పు ఇప్పించడు. నీకున్న రోగాల నుంచి స్వస్థపరుస్తాడంటే నీకున్న హెడేక్ తొలగించేటి మాత్రమే కాదు, నీ అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఉన్న ప్రతి రోగం నుంచి సంపూర్ణ విడుదల. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు ఐగుప్తీల్ని ఐగుప్తు దేశంలోనే ఇజ్రాయేలుకి రక్షణ అక్కడ కనిపించలేదు. దేవుడు ఐగుప్తు దేశం నుంచే మొత్తం తొలగించాడు. అంత మాత్రమే కాదు, అక్కడి నుంచి తీసివేసి అద్భుతమైన పాలు తేనెలు ప్రవహించే వాగ్దత్త భూమిని వారికి ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చబడతాయి. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్. నాతో పాటు కలిసి యొక్క ప్రార్థన మీరు పలకండి ప్రియులారా. ప్రభువా, నా జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి నీ ప్రతి ప్రణాళికను నీవే సంపూర్ణంగా జరిగించండి యేసయ్యా. నీవు నా కొరకు దాచి ఉంచినటువంటి నీ యొక్క ఆశీర్వాదాలు అన్నిటినీ, నీ వాగ్దానాలన్నిటినీ నేను స్వతంత్రించుకునేంత వరకు నన్ను, నా కుటుంబాన్ని ఎంత మాత్రం విడిచిపెట్టకు ప్రభువా. నీ కృపా కనికరములు మా ఎడల నిలవనిచ్చినందుకు వందనాలు. నువ్వు సమృద్ధి ఇచ్చినందుకు వందనాలు. 97 కీర్తన 15 వచనంలో, శ్రమలో నాకు తోడుగా ఉన్నావు, నన్ను విడిపించావు, అంత మాత్రమే కదా నన్ను గొప్ప చేశావు. ఈరోజు నా ప్రభువా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి పలికిన వారందరి జీవితాల్లో నువ్వు కలుగజేసుకున్నావు, కార్యం చేస్తావు, గొప్ప చేస్తావు. యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని మా పరమ తండ్రి. ఆమేన్.